వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా మంది నేతలు గుడ్ బై చెప్పారు. కొంతమంది అయితే వైసీపీ ద్వారా వచ్చిన పదవులను సైతం వదులుకునేందుకు సిద్ధపడ్డారు. ఆ పదవులకు రాజీనామా చేశారు. కూటమి పార్టీలో చేరిపోయారు. అయితే వైసీపీకి చేసిన రాజీనామాను ఆమోదించారు, కానీ పదవులకు రాజీనామా ఆమోదించడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా మంది ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పారు. కూటమి పార్టీలో చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్ ని వారు విమర్శిస్తున్నారు. అలాంటి వారిపై ఖచ్చితంగా చర్యలకు డిమాండ్ చేస్తారు. అనర్హత వేటు వేయాలని కోరుతారు, కానీ వైసీపీలో ఆ పరిస్థితి లేదు. వ్యక్తిగతంగా రాజీనామా చేసినా ఆమోదించక బలవంతంగా ఆ పదవుల్లో ఉండాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన 5 ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. శాసనమండలి చైర్మన్ ఫార్మాట్లో తమ రాజీనామాలు సమర్పించారు. కానీ మండలి చైర్మన్ ఆమోదించకపోవడం వెనుక పెద్ద రాజకీయ కోణం ఉంది. సాంకేతికంగా వారు వైసీపీ ఎమ్మెల్సీలుగానే కొనసాగాలని కోరుకుంటున్నారు. దీని వెనుక భారీ మాయాజాలం ఉంది. రాజీనామా చేసిన మరుక్షణం తమ బలం తగ్గిపోతుంది. శాసన మండలిలో ఆపై కూటమి బలం పెరుగుతుంది. చివరికి న్యాయస్థానాలు ఆదేశించిన మండలి చైర్మన్ వారి రాజీనామాలు ఆమోదించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదే ఎమ్మెల్సీలతో రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందాయి. వారి స్థానంలో కొత్తవారి ఎన్నిక కూడా జరిగిపోయింది.